హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, 4 యాలక్కాయలు తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి అదే టేస్ట్నిస్తుంది. ఆవాలు, మెంతుల పొడి వేయడం వలన చాలా టేస్టీగా, సువాసన కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి దూరగా వేయించాలి. ఆనియన్స్ ఎంత దూరగా వేగితే కూర కూడా అంత టేస్టీగా ఉంటుంది. బాగా రంగు వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ అనేవి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న టమోటా ముక్కల్ని ఇందులో వేయాలి. నేనైతే టమోటా ముక్కలు కూడా వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే ఇవి స్కిప్ చేయవచ్చు. టమోటా ముక్కలు కూడా వేస్తే కొంచెం గ్రేవీ అనేది జ్యూసీగా బాగా వస్తుంది. అందుకే నేను కొంచెం టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం కలిపిన తర్వాత నేను ఇందులో కల్లుప్పు అనేది వాడుతున్నాను. కల్లుప్పు వేయడం వలన ఈ చేపల పులుసుకి మరింత టేస్టీగా ఉంటుంది. అప్పట్లో అయితే కల్లుప్పే వాడేవాళ్ళు కదండి. ఇప్పుడు ఎవరు ఇది యూజ్ చేయట్లేదు. కొంచెం కలర్కి తగినంత పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని, ఇది బాగా మగ్గాలి కదా, అందుకే కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాలి. ఇది బాగా మగ్గితేనే గ్రేవీ అనేది బాగా వస్తుంది. చూసారా ఎలా మగ్గిందో. ఇందులో ఇప్పుడు మనము రుచికి సరిపడా కొంచెం కారం అనేది వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మీకు తగినట్లుగా మీరు వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇది బాగా ఒక 2 మినిట్స్ వేయించాలి. ఉప్పు, కారం, పసుపు వేసాం కదండి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన అనేది పోతుంది. చూసారా ఎలా వేగిందో. ఆయిల్ పైకి వచ్చేటట్టు వేయించాలి. తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు అనేది ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇది బాగా కలిపిన తర్వాత నేను ముందుగా ఈ చేపల్ని బాగా కడిగి క్లీన్ చేసుకొని దీనికి కొంచెం ఉప్పు, కారం, పసుపు అనేది కలిపి పెట్టానండి. అలా కలిపి పెడితే ఈ ముక్కలకి ఉప్పు, కారం అనేది పట్టి మరింత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ చేపల పులుసు మరుగుతున్న దాంట్లో ఈ కలిపి పెట్టుకున్న ముక్కలు అనేవి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మనం కడాయి పట్టుకొని ఇలా తిప్పాలి. అప్పుడు మనకి ముక్క విరిగిపోకుండా అలానే ఉంటుంది. ఒకవేళ గరిట పెట్టి తిప్పారనుకోండి ముక్క అనేది విరిగిపోతుంది కదా. అలా తిప్పకుండా చేతులతోనే తిప్పాలి. ఈ చేప ముక్క ఉడికేంత వరకు మనం ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నామంటే చూసారా ఎలా ఆయిల్ పైకి వచ్చిందో. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా ఉడికిపోయినట్టే. దీంట్లో నేను ముందుగా తయారు చేసుకున్న ఈ గరం మసాలా పొడి అనేది 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నానని చెప్పాను కదండి, ఆ పొడి కూడా వేసుకున్నాను. ఇదైతే కంపల్సరీ వేసుకోండి. చేపల పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది. మంచి వాసన కూడా వస్తుంది ఇది వేయడం వలన. చూసారా ఎలా ఉడుకుతుందో. ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి మనము ఈ చేప ముక్కలు ఉడకాయలేదని ఇలా గంట పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది.
చాలా బాగుంటుందండి, టేస్టీగా జ్యూసీగా. మనకు ఎప్పుడైనా చేపల పులుసు చేసామంటే ఉప్పు కారం అనేది తగినంత రుచికి సరిపడా వేసుకుంటే టేస్ట్ అనేది అదే వస్తుంది. ఇంకా క్లీన్ చేసేటప్పుడు కూడా బాగా కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి కడిగితే ఆ నీచు వాసన అనేది పోతుంది. చూసారా ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయినట్టే. చూసారా అంతసేపు ఉడికినా సరే ముక్క అలానే ఉంది విరిగిపోకుండా. ఇప్పుడు మేము కొంచెం పచ్చిమిర్చి, ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసి దించేసేయాలి. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నేను ఇందులో చేపకి గుడ్లు కూడా వచ్చిందండి. అది కూడా నేను కూర వండాను, కానీ వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకొకసారి నెక్స్ట్ టైం వీడియో మీకు తీసి పెడతాను. అది కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? చూడండి ఇలా వస్తుంది, గ్రేవీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి. నచ్చితే కనుక లైక్ చేయండి. స్మెల్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకేనా? ఇది చేప గుడ్డు కూర. ఈ వీడియో నేను తీయలేకపోయానండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది.